ఒక్క రోజైనా తండ్రి నోటైనా, కొడుకు నోటైనా, అల్లు నోటైనా, బిడ్డ నోటైనా, వాని సుట్టపోని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది, ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్క రోజైనా మాట్లాడినరా? పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు, సొల్లు వాగుడు. ఎప్పుడు ఇది పోతుందా, ఎప్పుడు మేము కూర్చుంటామని. ఒక ఆయన అంటాడు ఇది 3 నెలలు కూడా ఉండదని, ఇంకొక ఆయన అంటాడు 6 నెలలు కూడా ఉండదని. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను, ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి నేను సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం. ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు వీళ్ళు నాకు అండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు, నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు, వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవే కదరా. మాకేమన్నా టీవీ ఉందా, మాకేమన్నా పేపర్ ఉందా? మా అయ్య చూపించుకోవడానికి ఏమన్నా టీవీ ఇచ్చిండా, రాసుకోవడానికి ఏమన్నా పేపర్ ఇచ్చిండా? సొల్లువాగుడు వాగడానికి మాకేమన్నా మైకులు ఇచ్చిండా? సాయంత్రం పూట సేద రీయడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమన్నా మాకు ఇచ్చిండా? ఏమిచ్చిండా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు. బిడ్డ, నీ ట్యూబ్ లైట్ వలగొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. ఆయన చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటుండు. అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దందా కూడా పెట్టుకో. అది ఇది 2 కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. ఇప్పటికి కూడా సిగ్గురాలే. వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. 10 ఏళ్ళు అడవి పందుల్లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి చేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట చేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటారు. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీరు తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఆయన వాడినటువంటి భాష, ఉపయోగించినటువంటి పదాలు, వాటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, ఆయన సవాల్ విసురుతాడు. నిజంగా నేను అడుగుతా ఉన్నా,
సవాల్ విసిరే అర్హత మీకుందా? గతంలో కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ సీటుకు మీరు పోటీ చేసినప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేసినాం 3 నెలలు తిరగక ముందే. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే రాజకీయ సన్యాసం అన్నావు. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 99 సీట్లు సాధించి మా మిత్రపక్షం మజ్లీస్ పార్టీతో కలుపుకొని బ్రహ్మాండంగా ఆనాడు మేము మేయర్ డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవసం చేసుకున్నాం. మళ్ళా నువ్వు మాట తప్పినావు. ఏదో ఎన్నికలలో మస్తు మాట్లాడతాం గవాన్ని పట్టించుకుంటారు, ఎన్నికల సందర్భంలో మాట్లాడే మాటలని మళ్ళా నువ్వు మాట తప్పినావు. కాబట్టి అటువంటి నీకు సవాల్ చేసే అర్హత లేదు. అయినప్పటికీ నువ్వు నిన్న సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని 543 సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కదా, దమ్ముంటే ఆ 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నా. ఎట్లయితే మా కేటీఆర్ గారు మొన్న అన్నారో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే 30 సీట్లు కూడా రావని అన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. 55 సీట్లు రావాలి ఎల్ఓపికి లోక్సభలో, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మీకు దమ్ముంటే మేము సవాల్ చేస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని మీరు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి. పోటీ చేసి సొంతంగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లను సాధించాలి. మీకు ఆ దమ్ముందా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని పోటీ చేసే ముఖం ఉందా మీకు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ ఉన్నా. నువ్వు ఏ పార్టీ మీద సవాల్ చేస్తూ ఉన్నావు? తెలంగాణను తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణలో 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకొని బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేసిన పార్టీ. అటువంటి పార్టీ మీద, అటువంటి నాయకుని మీద నువ్వు సవాల్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హితవు పలుకుతా ఉన్నా. రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి, తన పద్ధతి మార్చుకోవాలి. నీకు సవాల్ చేసే అర్హత కూడా లేదు. ఎందుకంటే గతంలో 2-3 సందర్భాల్లో సవాళ్ళు చేసి నువ్వు తోక ముడిచినావు. ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం, మా సవాల్ను స్వీకరించు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము సవాల్ చేస్తూ ఉన్నాం. దమ్ముంటే మీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని మీరు 543 లోక్సభ స్థానాలున్న ఈ భారతదేశంలో 272 లోక్సభ స్థానాలు సొంతంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని చెప్పి మేము సవాల్ చేస్తూ ఉన్నాం. దమ్ముంటే మా సవాల్ను స్వీకరించు. మీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించు. మీకు 40 సీట్లు కూడా రావు. ఎట్లయితే మా కేటీఆర్ గారు చెప్పారో నిన్ను ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే 30 సీట్లు కూడా రాకపోతుందని, మీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కనీసం 40 సీట్లు కూడా రావు. మీకు ఎల్ఓపి స్టేటస్ కూడా లోక్సభలో రాదు, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కదు. ఇక మీరు మా మీద సవాళ్ళు చేసి కేటీఆర్ గారిని, హరీష్ గారిని, మా నాయకుల్ని, కేసీఆర్ గారిని విమర్శిస్తే పెద్దోళ్ళని తిట్టడం ద్వారా పెద్దోళ్ళం అయిపోతాం అనుకుంటే అది మీ భ్రమ. నేను ఇంకొక హితవు కూడా పలుకుతా ఉన్నాను ముఖ్యమంత్రికి. మీరు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనేటటువంటి భావనను వీడి మీరు పాలక పక్షము, మీరు ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నారనేటటువంటి సోయి తెచ్చుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. ఇంకా తిట్టడాలు, ఇంకా అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా పరుష పదజాలంతో మాట్లాడాలి, ఇవన్నీ బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రికి హితవు పలుకుతా ఉన్నా.